హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం 17th మార్చ్ 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. అలాగే మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. మీకు కావాల్సిన కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ అలాగే ఇంపార్టెంట్ కంటెంట్ టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. టుడే ఫస్ట్ టాపిక్, సునీత విల్మోల తిరుగు ప్రయాణానికి మార్గం సుగమం. గత 9 నెలలుగా మనం చూస్తున్నాము సునీత విలియమ్స్ అలాగే బుచ్ విల్మోలు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుకొని పోవడం జరిగింది. వాళ్ళకు సంబంధించి కనుక చూసినట్లయితే క్రూ 10 మిషన్లో భాగంగా శనివారం అంటే నిన్న అమెరికాలోని కేప్ కెనవేరల్ అంతరిక్ష కేంద్రం నుంచి క్రూ డ్రాగన్లో 4 వ్యోమగాములు నింగిలోకి పయనమైన స్పేస్ఎక్స్ వ్యోమనౌక క్రూ డ్రాగన్ భూకక్షలోకి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISSతో విజయవంతంగా అనుసంధానమైంది. క్రూ డ్రాగన్ అనే వ్యోమనౌక భూకక్షలో ఉన్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISS ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్తో విజయవంతంగా అనుసంధానం అయింది. దీంతో 9 నెలలుగా అక్కడే చిక్కుకుపోయిన భారత సంతతికి చెందిన సునీత విలియమ్స్ అలాగే బుచ్ విల్మోలు కొద్ది రోజుల్లో భూమికి తిరిగి రానున్నారు. సో ఈ క్రూ డ్రాగన్ అనే వ్యోమనౌకలో వీళ్ళు భూమిపైకి తిరిగి రానున్నారు. 2024 జూన్ 5న ప్రయోగించిన బోయింగ్ వ్యోమనౌక అయిన స్టార్ లైనర్లో ఈ ఇద్దరు సునీత విలియమ్స్ అలాగే బుచ్ విల్మోలు అంతరిక్ష కేంద్రంలోకి చేరుకున్నారు. అయితే వారు వారం రోజుల్లోనే తిరిగి రావాల్సి ఉండేది. కానీ అక్కడ ఆ స్టార్ లైనర్లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వ్యోమగాములు లేకుండానే అది భూమిపైకి వచ్చింది. సునీత విలియమ్స్ అలాగే బుచ్ విల్మోలు అక్కడే చిక్కుకొని పోయి 9 నెలలుగా అక్కడే ఉండడం జరిగింది. సో వాళ్ళు ఇప్పుడు ఈ క్రూ డ్రాగన్ అనే వ్యోమనౌకలో తిరిగి రానున్నట్లు ఇక్కడ ప్రకటించడం జరిగింది. అలాగే నెక్స్ట్ కనుక చూసినట్లయితే చంద్రయాన్-5 చంద్రుడిపై పరిశోధనల కోసం చేపట్టే చంద్రయాన్-5 మిషన్ను కేంద్రం ఆమోదించినట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ISRO చైర్మన్ వి నారాయణ్ తెలపడం జరిగింది. జపాన్తో కలిసి ఈ ప్రాజెక్టు చేపట్టనున్నట్లు తెలిపారు. చంద్రయాన్-3ను 2023లో ప్రయోగించగా విజయవంతమైంది. అలాగే చంద్రయాన్-4ను 2027లో ప్రయోగించనున్నారు. అయితే అలాగే చంద్రయాన్-5ను కూడా చేపట్టనున్నట్లు కేంద్రం నుంచి ఆమోదం లభించిందని వి నారాయణ్ ISRO చైర్మన్ తెలపడం జరిగింది. అలాగే నెక్స్ట్ చూసినట్లయితే తెలంగాణలో చాలా ఇంపార్టెంట్ ఇది. తెలంగాణలో తొలిసారిగా రోప్ వే పర్యాటకం. జాతీయ అంతర్జాతీయ పర్యాటకుల్ని ఆకర్షించడమే లక్ష్యంగా చేసుకొని రోప్ వే పర్యాటకంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. రాష్ట్రంలో గోల్కొండ, వరంగల్ కోటల తర్వాత భువనగిరి కోట ఏకశిలా రాతిగుట్టపై నిర్మించిన కోటకు శతాబ్దాల నాటి చరిత్ర ఉంది. అయితే ఈ కోటలో స్వదేశీ దర్శన్ 2.0 పథకం కింద ఈ కోటను 56.81 కోట్లతో అభివృద్ధి చేయనున్నట్లు పర్యాటక అభివృద్ధి సంస్థ తెలిపింది. భువనగిరి కిల్లా పక్కనే ఉన్న హైదరాబాద్ వరంగల్ 165వ జాతీయ రహదారి నుంచి కోట వద్దకు కిలోమీటర్ దూరం వరకు రోప్వేను ఏర్పాటు చేయనుంది. రాష్ట్రంలో తొలి రోప్వేగా గుర్తింపు పొందనుంది. ఇది గనక ఏర్పాటైతే రాష్ట్రంలో ఇదే తొలి రోప్వే. అలాగే నెక్స్ట్ ముంబైలో ఐఐసిటి అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఫర్ క్రియేటివ్ టెక్నాలజీస్. ఇది గేమింగ్, యానిమేషన్ తదితర రంగాలను ప్రోత్సహించేందుకు ముంబైలో ఐఐసిటిను కేంద్రం ఏర్పాటు చేయనుంది. దీనిని ఐఐటి తరహాలో అభివృద్ధి చేయనున్నట్లు తెలపడం జరిగింది. మొత్తం 119.15 కోట్లు దీనికి కేటాయించడం జరిగింది. అలాగే నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ కనుక చూసినట్లయితే 10వ రైజీనా డైలాగ్. ఇది ఒక సదస్సు అనుకోవాలి. ఇది 10th ఎడిషన్. ఇది మార్చి 17 నుంచి 19 వరకు 3 రోజుల పాటు ఈ 10వ రైజీనా డైలాగ్స్ జరగనుంది. ఎక్కడ అంటే ఢిల్లీలో. దీన్ని ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు.
ప్రపంచ రాజకీయ, ఆర్థిక పరిస్థితులపై చర్చించడానికి విదేశీ వ్యవహారాల శాఖతో కలిసి అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ ORF అనే సంస్థ దీనిని నిర్వహిస్తుంది. అలాగే దీని యొక్క ఈ 10వ రైజినా డైలాగ్స్ యొక్క ఇతివృత్తం వచ్చేసి కాలచక్ర ప్రజలు, శాంతి, భూగోళం అనేది దీని యొక్క ఇతివృత్తం. ఇంగ్లీష్లో అయితే కాలచక్ర, పీపుల్, పీస్ అండ్ ప్లానెట్ అని గుర్తుంచుకోండి. దీన్ని ఫస్ట్ ఎప్పుడు ప్రారంభించడం జరిగింది అంటే 2016 మార్చి 1న ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు జరిగేది 10వ ఎడిషన్. అలాగే నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ కనుక చూసినట్లయితే ఆయిల్ ఫీడ్స్ R&D సవరణ బిల్లు 2024 దేశీయంగా చమురు క్షేత్రాల అన్వేషణను ప్రోత్సహించడంతో పాటు చమురు ఉత్పత్తిని అధికం చేసే లక్ష్యంతో రూపొందించిన ఆయిల్ ఫీడ్స్ రెగ్యులేషన్ అండ్ డెవలప్మెంట్ సవరణ బిల్లు 2024కు పార్లమెంటు ఆమోదం తెలిపింది. మొదటగా దీనికి 2024 డిసెంబర్ 3న రాజ్యసభ ఆమోదం తెలుపగా 2025 మార్చి 12న లోక్సభ కూడా ఆమోదం తెలపడం జరిగింది. ఇది ఫ్రెండ్స్ టుడే 17th మార్చ్ 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్ లింకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. అందులో జాయిన్ అవ్వండి. మీకు ఇంపార్టెంట్ కంటెంట్ అలాగే కరెంట్ అఫైర్స్కి సంబంధించిన PDF అందించడం జరుగుతుంది. థ్యాంక్ యూ.